నిజామాబాద్ పట్టణం రోటరీ నగర్లో గల హోవార్డ్ హై స్కూల్లో ఈరోజు విద్యార్థులు మరియు చిన్నారులతో కలిసి స్కూల్ సిబ్బంది ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంబరాల్లో భాగంగా పిల్లలతో ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగురవేయడం, అదేవిధంగా భోగి పండ్ల కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఉపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, పిల్లలతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, అదేవిధంగా సంక్రాంతి పండగ విశిష్టత గురించి చెబుతూ చిన్నారులు గాలిపటాలతో ఆడుకునే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రిన్సిపల్ టీవీఆర్ శశికళ, డైరెక్టర్ టీవీఆర్ మూర్తి విద్యార్థులను ప్రశంసించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. సైలెంట్గా చూడు. నిజామాబాద్ పట్టణ ప్రజలకి స్థానిక హోవార్డ్ హై స్కూల్ రోటరీ నగర్ తరఫున ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించబడ్డాయి. అలాంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, భోగి మంటలు వేయడము, భోగి పళ్ళు పోయడము, పిల్లల చేత గాలిపటాలు ఎగురవేయించడం జరిగింది. గాలిపటాలను ఎగురవేయడంలో గల జాగ్రత్తలను కూడా వివరించడం జరిగింది. అసలు ఈ సంక్రాంతి అంటే ఏంటి? సంక్రాంతి అంటే నూతన క్రాంతి. ఇదే సంక్రాంతి పండుగ మన హిందువులకి అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగగా దేశమంతటా రకరకాల పేర్లతో దీన్ని నిర్వహించడం చేస్తూ ఉంటారు. ఈరోజు అనగా సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని ఉత్తరాయణం అంటారు. ఈ ఉత్తరాయణం నుంచి ఒక పుణ్యకాలంగా మన పురాణాలలో అభివర్ణించడం జరిగింది. అంటే దేవతలకి మన సంవత్సర కాలం ఒక రోజుతో సమానం. ఇప్పటి వరకు ఉన్నది దేవతలు రాత్రి సమయంలో ఉన్నట్టుగా, ఇక నుంచి పగలు ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. అందుకే కురువంశ యోధుడైన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాతనే తన తనువును చాలించారు. ఈ పండగ సందర్భంగా మనం చేసుకునే ముఖ్యమైన వంటకము నువ్వుల పిండితో చేసే బొబ్బట్లు. ఇదే మన ప్రాంతంలో నువ్వుల బూరెలు అని కూడా అంటాము. వీటి ప్రాముఖ్యత ఏంటంటే నువ్వులు కాల్షియాన్ని కలిగి ఉంటాయి. ఈ సందర్భంగానైనా అందరము నువ్వులు బెల్లంతో కూడిన తీపి వంటలు తింటే ప్రతి వారికి కాల్షియం వంటబడుతుందని ఈ విధంగా ఆచారంగా వచ్చింది. అలాగే ఈ పండగకి పంటలన్నీ చేతికి వస్తాయి కాబట్టి ఇది ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్ కూడా. సో ఈ సందర్భంగా నేను ఇచ్చే సందేశం ఏంటంటే, విద్యార్థులారా, మీరందరూ గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పైన డాబాలపైన ఎగురవేసేటప్పుడు దానికి పిట్టగోడలు ఉన్నాయా లేవా జాగ్రత్తగా చూసుకోండి. రోడ్ల మీద గాలిపటాలకై పతంగిలకై పరిగెట్టరాదు. జాగ్రత్తగా ఉండండి. పండుగని బాగా ఎంజాయ్ చేయండి. ధన్యవాదాలు.